హాయ్ హలో ఫ్రెండ్స్, నా వీడియో కానీ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు నేను అనుదిన ప్రార్థనలోకి వెళ్ళబోయే ముందు ఒక పాట. ఆదరించుము దేవా నీ దీన దాసుని, అంతము వరకు నా చేయి విడువకుమా. నీతి మార్గమునా నడిపించుము దేవా, ఆదరించుము దేవా నీ దీన దాసుని, అంతము వరకు నా చేయి విడువకుమా. నీతి మార్గమునా నడిపించుము దేవా, ఆదరించుము దేవా నీ దీన దాసుని, నీ దీన దాసురాలిని. ఫ్రెండ్స్, ఈ పాట అయితే బాయ్స్ మెన్ పాడారు, మనం కూడా పాడుకోవచ్చు. నీ దీన దాసురాలిని అని పాడుకోవాలంటే పాడుకోవచ్చు, కానీ దేవుని వైపు అయితే భయంతో ఉండాలి. కానీ దేవుని కృపలో ఎలా వస్తాయంటే, మనం అత్యధికంగా దేవుని ప్రేమించినప్పుడే కదా వచ్చేది. కానీ దేవుని బిడ్డలంటే ఎప్పుడైనా ప్రేమిస్తారు. అత్యధికంగా ఇప్పుడు ప్రేమించి ఇంకొకసారి మర్చిపోతాము, అట్లా కాదు. దేవుని పని, దేవుని పరిచర్య ఇవన్నీ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవునికి నమ్మకంగా జీవించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. నమ్మకంగా జీవిస్తూ మనం ఫలించాలనే ఆశతో ఉంటే దేవుడు మన ఆశల్ని తప్పగా తీరుస్తాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి దీర్ఘశాంతము, దయాళత్వము, సాత్వికము ఇవన్నీ ఉన్నవారు ఎప్పటికీ దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. దీర్ఘశాంతము, దయాళత్వము. దీర్ఘశాంతం అంటే ఎదుటి వాళ్ళు ఎవరైనా అన్నా కానీ మౌనంగా ఉండిపోవటం. దయాళత్వము అంటే ఎవరైనా సరే, దేవుని బిడ్డలు రాని ఎవరైనా సరే వచ్చారనుకో, వాళ్ళకి ధారాళంగా ఏదైనా మనము పెట్టాల ప్రేమతో. వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా అని సణుగుకోకూడదు. మా భక్తుడు కూడా ఎవరో ఉండారు కదా, సణుగుకోవద్దు అంటాడు కదా ప్రభువే, అట్లా సణుగుకోవద్దు. సాత్వికము. సాత్వికం అంటే చాలా ఓర్పు. ఎంత ఓర్పు అంటే మగ్ధలేని మరియమ్మ కూడా అంత ఓర్పు. అంత భరించిందో తెలియదు, కానీ మనకైతే అంత ఓర్పు కావాలి. అంత ఓర్పుతో మనము రూతు వలె ఓర్పుతో ఉండాలి. రూతు చూసావుగా, రూతు వలె చూసాం కదా, బైబిల్లో చదివాము. రూతు వలె మౌనంగా ఉండాలి. అత్తని ఎలా ప్రేమించింది రూతు. తోడుకోడలేమో కపట ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. రూతు అయితే నీ జనమే నా జనము, నీ మనుషులే నా మనుషులు, నిన్ను విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను అనింది. వాళ్ళు వేరే ఊరు వెళ్ళి అందరు భర్తలను కోల్పోయినా, అమ్మ మీరు యవ్వనస్తులు, యవ్వనంగా ఉండారు, మరొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళండి, మీ పుట్టిళ్ళకి వెళ్ళండి అని అంటే, నీ జనమే నీ ప్రజలే నా ప్రజలు, నీ జనాంగమే నా జనాంగము అంటే, ఇంకా నువ్వు తిన్న అన్నమే నాకు కూడా అంత పెట్టు, నేను కూడా నీ కాడే ఉంటానని. అట్లా అయ్యి బోయోజు కాడకి వెళ్ళి, బోయోజు చేలో పరిగె కంకిలేరుతూ ఆమెని బోయోజు మనకు సరిగ్గా మ్యాటర్లు తెలీదు.
బోయజునే పెళ్ళాడిందట్టుకుంటా. ఇప్పుడు రెబకా సంతానమే యేసుక్రీస్తు అని మనం వాక్యాల్లో వింటమే చెప్పటమే, ఇంకా బాగా మనం లోతులు అర్థం చేసుకోలేదన్నమాట. పాస్టర్ గారులు చెబుతుంటే బెత్లెహేములో సంతానం అంటే రెబకాతోనే మొదలయ్యింది అంటారు. మరి దేవుని జ్ఞానంతో నేను చెప్తున్నా, దేవుడిచ్చిన కొంచెం జ్ఞానంతో ఇంకా ఎక్కువ జ్ఞానంతో చెప్పేవాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇంకా అవి కూడా పరిశీలిస్తే తెలిసిద్ది. కానీ రూతు వలె ఉండాలి దీర్ఘశాంతంతో. అలా అందరం ఉండాలని ఆశిద్దాం. మరి అందరికి ప్రైజ్లాడు. నా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని అందరం జ్ఞాపకం చేసుకుంటా, నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నట్టు మీ అనుదిన ప్రార్థనలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి. వనజాంటిని కూడా కాపాడు ప్రభు అని. ఓకేనా? ప్రైజ్లాడు ఫ్రెండ్స్, అందరూ ప్రైజ్లాడు. గుడ్ నైట్, బాయ్.